అమ్మ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాల్సింది, అందుకే వెళ్ళాను. కొంచెం నీరసంగా ఉందని అమ్మకి ఫోన్ చేసి చెప్పాను. పాపం అమ్మ దానికి కంగారు పడిపోతుంది. అది కా త్రిపుర, నువ్వు అక్కడ అమ్మా అమ్మ ఒక్క పని చేయదు. ఇంకొక క్వశ్చన్ అడిగేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మని కూడా తీసుకెళ్లిపోవాలి. అమ్మా క్యూలో నిలబడి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అమ్మా అదేదో తైలం ఉందని చెప్పావు కదా, పదమ్మా రాదు గాని. పదా వస్తారా? అమ్మా ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. ఏమై ఉంటుంది? బాబు, నీలాగే ఆంటీ అంకుల్ కూడా ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆంటీ అంకుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళకపోతే అంకుల్ వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా భయపడిపోతారు. అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళని. మళ్ళీ రేపు అంకుల్ ఇక్కడికి వచ్చి నీతో టైం స్పెండ్ చేస్తారు, సరేనా? లేదు, నేను అంకుల్తో పాటే వెళ్తాను. ఏమండి, నేను చూడలేకపోతున్నాను. అవును లక్ష్మి, నిజంగా బాబు మాటలు వింటుంటే బాబును వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. సార్, మీరేమో అనుకోకపోతే ఒక మాట. మీరు బాబుతో టైం స్పెండ్ చేసి డే మొత్తం గడిపారు కదా, అందుకే బాబు ఉండలేకపోతున్నాడు. మీరు ఏం ఆలోచించకుండా వెళ్ళిపోండి. బాబుకి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. అవునండి, వార్డెన్ గారు చెప్పింది నిజమే. మనం ఇక్కడే ఉంటే బాబు ఇంకా బాధపడతాడు. మనం వెళ్దాం పదండి. అంకుల్, అయ్యో త్రిపుర, ఏంటి? అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలీదా నీకు అసలు? అయ్యో, అందులో ఏముంది? నువ్వు ఇంటి కోసం, ఇంటి ఖర్చుల కోసం కష్టమైనా సరే ఇబ్బంది ఉండకూడదని పనిచేస్తున్నావు కదా. తల్లిగా గర్వపడటానికి నాకింతకంటే గొప్ప విషయం ఏముంటుంది చెప్పు? ఎందుకు చెప్పుకోకూడదు? అయినా అందరికీ నీ మంచితనం ఏముంటనేది అర్థం అవడంలో తప్పే ఉంది. తప్పు ఉందమ్మా. విషయం చెప్తే ఇక్కడ నా స్థాయి మారిపోతుందని గ్రహించలేకపోతున్నావు. త్రిపుర, నా దృష్టిలో నువ్విప్పుడు గొప్ప స్థాయికి వెళుతున్నావే. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు ముక్కు మీద వేలేసుకునేలా చేసావు. అలాంటిది నువ్వే చెప్పనివ్వట్లేదు, ఎందుకు? అయినా నువ్వింత మంచి పని చేస్తున్నప్పుడు చెప్పుకుంటే తప్పేంటి? బా చాలా ఆపమ్మా. నువ్వు చెప్పేది వింటుంటే ఏదో ఒక రాష్ట్రానికి సీఎం అయినట్టుగా మాట్లాడుతున్నావు. చేస్తుందేమో 5,000 రూపాయల పని. ఆ మాత్రానికే బిల్డప్ ఇస్తున్నాం అనుకుంటారు. త్రిపుర, 5,000 10,000 ఇంటి కోసం కష్టపడటానికి ఎవరు ముందుకొస్తున్నారు చెప్పు? ఒక వయసు రాగానే ఇండిపెండెంట్ గా బతకాలని చెప్పి వాళ్ళు సంపాదించిన డబ్బంతా ఇంట్లో ఇవ్వడం లేదు. అలాంటిది నీకు కష్టంగా ఉన్నా సరే దాన్నంతా భరిస్తూ పనిచేస్తున్నావు. ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది చెప్పు? అయ్యో అమ్మా, కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు కన్న తల్లివి కాబట్టి నువ్వింతలా మెచ్చుకుంటున్నావు. కానీ సంబంధం లేని వాళ్ళు ఇదంతా ఎందుకు కన్సిడర్ చేస్తారు చెప్పు? అంటే నువ్వే చూస్తున్నావు కదా, గిరిజ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఫారెన్ లో ఉంటాడు. కూతురు కూడా బాగా చదువుకొని కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంది. సునంద్ అత్తయ్య కొడుకు కూడా అంతే, బిజినెస్ చేసి లక్షలు సంపాదిస్తున్నాడు. నీ కొడుకు కోళ్లు ఎంత సంపాదిస్తున్నారో నీకు తెలుసు. వాళ్ళందరి ముందు నేనొక చిన్న కంప్యూటర్ షాప్ లో పనిచేస్తూ 5,000 నెలకి సంపాదిస్తున్నానని చెప్పుకోవడం ఏం బాగుంటుందమ్మా?
అయినా వాళ్ళెవరూ వెళ్ళగానే అంత డబ్బు సంపాదించలేదు, కొంచెం కొంచెంగా సంపాదించుకుంటూ వచ్చారు. నువ్వు కూడా అంతే. ఏదో ఒక రోజు ఆ కంప్యూటర్ షాప్కి నువ్వే ఓనర్ అవ్వచ్చేమో. ఇలా చెప్పడం చాలా ఈజీ అమ్మా. ఏదో ఈ ఇంటి కోసం మా అమ్మ ఒక్కతే కష్టపడుతుందని అది చూడలేక సాయం చేయాలని పనిచేస్తున్నాను. నువ్వది అందరితో చెప్పుకుంటే బాగోదమ్మా. సరే, నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే. అయినా నువ్వనుకునేంత చిన్న పనేం కాదు కదా. పైగా నిజాయితీగా సంపాదిస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. డబ్బులు సంపాదించి ఇంట్లో ఇవ్వకుండా ఎంతమంది తప్పించుకోవడం లేదు చెప్పు. చేతి నిండా డబ్బొస్తున్నా జీతం తక్కువ అని తల్లిదండ్రుల్ని నమ్మిస్తున్నారే. అలాంటి వాళ్ళకంటే నువ్వు చాలా మంచిదానివే త్రిపురా. సరేలే, నీకంత ఇబ్బందిగా ఉంటే మాట్లాడనులే. ఈ విషయం గురించి నేను ఇంకెవరితోనూ మాట్లాడను, పొరపాటున కూడా నోరు జారను. థ్యాంక్స్ అమ్మా. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇద్దరం కలిసి ఏదో ఒక విధంగా మేనేజ్ చేద్దాం. సరే సరే, నువ్వేమో కాళ్ళ నొప్పులు తైలం అని ఏదేదో చెప్పి తీసుకొచ్చావు. నువ్వు ఇలా సడన్ గా తీసుకురావడం చూసి మా వదినకి ఖచ్చితంగా డౌట్ వచ్చే ఉంటుంది. మీ నాన్న కూడా అంతే అనుమానంగా చూశారు. పైగా ఇప్పటికే ఇక్కడ ఏం జరుగుతుందో ఏమిటోనని లెక్కలేసుకుంటూ ఉంటారు. నేను ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళ అనుమానమే నిజం అవుతుంది. అందుకే వాళ్ళ అనుమానం నిజం అవ్వకముందే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. భగవంతుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? ఈ బాబు నన్ను వదిలి ఉండలేనట్టున్నాడు. తీసుకెళ్తే అమ్మకేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. నువ్వే ఏదో ఒక దారి చూపించు స్వామి. ఏంటండి అలా చూస్తున్నారు? బాబు మనల్ని వదిలి ఉండలేకపోతున్నాడు. ఎత్తుకోండి ప్లీజ్. నాన్నా, అరే చిట్టి తండ్రి బంగారు కొండ, నువ్వు ఏడవకుండా సైలెంట్గా ఉంటే నీకోసం నేను బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తాను. నువ్వు గుడ్ బాయ్ కదా, కాసేపు ఏడు పాపరా నాన్న. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, నీతోనే ఉంటారు నాన్న.